సినీ నటుడు యాంకర్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదని చెప్పాలి. జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న వారిలో సుధీర్ ఒకరు. ఆ తర్వాత ఢీ షోలో కూడా సుధీర్ సందడి చేశారు. సుధీర్ రష్మిల రీల్ జోడీ బుల్లితెరపై సూపర్ కాంబినేషన్గా నిలిచింది. ఇలా బుల్లితెరపై రాణిస్తూనే సుధీర్ వెండితెర బాటపట్టారు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ ఢీ షోలకు దూరమైన సుధీర్ పలు టీవీ షోలకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సుధీర్ సాఫ్ట్వేర్ సుధీర్, 3 Monkeys, వాంటెడ్, పండుగాడు, గాలోడు, కాలింగ్ సహస్ర సినిమాలు చేశారు. ప్రస్తుతం సుధీర్ హీరోగా GO80 మూవీ తెరకెక్కుతుండగా మరోవైపు బుల్లితెర OTT వేదికలపై పలు షోలకు యాంకర్గా ప్రేక్షకులను అలరుస్తున్నాడు. అయితే సుధీర్కు స్పెషల్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. సుడిగాలి సుధీర్ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. సుధీర్ పెళ్లి అయితే హాట్ టాపిక్ అనే చెప్పాలి. సుధీర్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు, ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు అనేవి సుధీర్ అభిమానుల్లో చర్చనీయాంశాలే. అయితే తాజాగా సుధీర్ కుటుంబం నుంచి ఒక గుడ్ న్యూస్ వెలువడింది. అయితే అది సుధీర్ పెళ్లి గురించి మాత్రం కాదు, వారి ఇంట్లోకి వారసుడు వచ్చాడు. సుధీర్ తమ్ముడు రోహన్, రమ్య దంపతులకు పన్నంటి బాబు జన్మించాడు. బుల్లితెర ప్రేక్షకుల్లో చాలామందికి సుధీర్ ఫ్యామిలీ గురించి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. సుధీర్కు సోదరుడు ఉన్నారు. వారు బుల్లితెరపై కొన్ని స్పెషల్ ఈవెంట్ షోస్లో కూడా కనిపించారు. సుధీర్ సోదరి శ్వేత తన భర్తతో కలిసి విదేశాల్లో ఉంటుండగా ఆమెకు 2 పిల్లలు ఉన్నారు. సుధీర్ తమ్ముడు రోహన్కు రమ్యతో పెళ్లి కాగా వారికి కొన్నేళ్ల క్రితం పాప జన్మించింది. అయితే తాజాగా ఈ దంపతులకు బాబు కూడా జన్మించాడు. ఈ విషయాన్ని అటు రోహన్ ఇటు రమ్య సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో పలువురు వారికి శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.